భలే ఛాన్సులే భలే ఛాన్సులే లలలం లలలం లక్కీ ఛాన్సులే ఇల్లరికల్లో ఉన్న మజా. ఆ మజాను తన గొంతులో పలికించాలన్నా సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగుబల్ సిగరెట్టు అనే హుషార్ గీతాన్ని పాడాలన్నా భళి భళి బళి బళి దేవా బాగున్నదయా నీ మాయ అంటూ తత్వాన్ని బోధించాలన్నా అయ్యో జోబులు డబ్బులు పోయినే అంటూ పేకాట గురించి వాపోయిన కనకమా చిట్టి కనకమా అలాంటి సరదా గీతాన్ని పాడాలన్నా వివాహ భోజనంబు వంటి పాటను విరుపులతో తనదైన శైలిలో పాడాలన్నా ఆ రోజుల్లో అది ఒక్క మాధవ పెద్ది సత్యం గారికే సాధ్యమయ్యేది. అపస్వరమే తెలియని అద్భుత గాయకుడు మాధవ పెద్ది సత్యం గారు. ఒకే గొంతులో పలు రకాల గొంతులు పలికించి పాడడం నిజంగా గొప్ప విద్యే. పాట పాడడం వేరు, గొంతు మార్చి సరిగ్గా సవ్యంగా పాడడం వేరు. అటువంటి విద్య, ప్రతిభ తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది గాయకులకే సొంతం. వారిలో అగ్రగణ్యులు మాధవ పెద్ది సత్యం. సినిమాలో ఓ పాత్రధారికి పాడితే ఆ పాత్రధారి పాడుతున్నాడా అనిపించేలా చేయడం మాధవ పెద్ది సత్యం నైపుణ్యం. ఎస్వి రంగారావుకు పాడితే ఆయన గొంతులోని గాంభీర్యం, అతని శైలి, రేలంగికి పాడితే ఆయన పద్ధతి, రమణారెడ్డికి పాడితే ఆయన విధానం సత్యం పాటలో వినిపిస్తాయి, తెర మీద కనిపిస్తాయి. అద్భుత పౌరాణిక చిత్రం మాయాబజార్ విషయమే చూద్దాం. అందులో రంగారావు పద్యాలు, వివాహ భోజనంబు పాట రంగారావే పాడాడని ఆ రోజుల్లో చాలా మంది అనుకోవడానికి కారణం అదే. మాధవ పెద్ది గళం రంగారావుకు సరిగ్గా సరిపోయేది. సినిమాలో వాడు పద్యం పాడినా పాట పాడినా అక్కడ గాత్ర సహకారం నాదే అని అచ్చం వాడు పాడుతున్నట్లే ఉండేది. రంగారావుకు నా గొంతు అమరినట్లు ఇంకెవ్వరికి సూట్ అయ్యేది కాదు. వాడి భారీ శరీరానికి నా గొంతు చక్కటి దన్ను ఇచ్చేది అని ఓ సందర్భంలో చెప్పారు మాధవ పెద్ది సత్యం. రంగారావు కూడా ఆయన్ని మెచ్చుకునేవారు. ఒరేయ్, నేను ఎంత బాగా నటించినా నువ్వు పాడిన పద్యం నాకు భలే సరిపోయిందిరా, ఈ చిత్ర విజయంలో మనిద్దరి భాగం ఉందిరా అని అనేవారు. అద్భుతమైన అనుబంధం వారిద్దరిది. మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడు పద్యం పాడడానికి ముందు ఎంత మదం ఎంత కండ కావరం అని డైలాగులు చెబుతాడు. పద్యానికి లీడ్గా ఉండే ఈ డైలాగులను కూడా మాధవ పెద్ది సత్యంతో చెప్పించారంటే ఎంతటి విశేషమో. ఈ సినిమాలోని వివాహ భోజనంబు పాట చాలా పై స్థాయిలో ఉండాలని వారం రోజులు ప్రాక్టీస్ చేసి పాడారు. అలాగే ఈ చిత్రంలోనే దారకుడు వేషం కూడా సత్యంతో వేయించారు దర్శకుడి కేవీ రెడ్డి. దారకుడు పాడిన భళి భళి బళి బళి దేవా బాగున్నదయా నీమాయ పాట కూడా బాగా పాపులర్ అయింది. ఇద్దరు మిత్రుల చిత్రంలో శ్రీరామ నీనామం ఎంతో రుచిరా పాటను మాధవ పెద్ది సత్యం పాడారు. కానీ సినిమాలో అది రమణారెడ్డే పాడుతున్నట్లుగానే ఉంది. ఆయనలోని ఈ ప్రతిభకు కారణం అనుకరణ విద్యలో చిన్నతనం నుంచి ఉన్న ప్రవేశమే. చిన్నతనంలో రంగస్థల నటులు పద్యాన్ని ఎలా పాడతారు, పాట ఎలా పాడతారు అని గమనించేవారు మాధవ పెద్ది. ఆ విద్య ఆయనకు అలవాటయ్యి సినిమాల్లోకి వెళ్లాక చాలా పనికి వచ్చింది. ఎన్నో పాటలను పద్యాలను తన కంచు కంఠంతో ఆలపించి భళి అనిపించుకున్న మాధవ పెద్ది సత్యం సినీ జీవిత విశేషాలను ఇప్పుడు చూద్దాం. 1922 మే 11న బాపట్ల తాలూకాలోని బ్రాహ్మణ కోడూరులో పుట్టారు మాధవ పెద్ది సత్యనారాయణ. ఆయన తండ్రి లక్ష్మీ నరసయ్య, రంగస్థల నటుడు మాధవ పెద్ది వెంకట్రామయ్య ఆయన సోదరుడు. లక్ష్మీ నరసయ్య గారికి 5 అబ్బాయిలు. ప్రముఖ కళా దర్శకుడు గోఖలే సత్యానికి అన్నగారు. వీరిద్దరే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మిగిలిన 3 ఉద్యోగస్తులే. లక్ష్మీ నరసింహం కాంగ్రెస్ వాది, 3 సార్లు జైలుకు కూడా వెళ్లారు. ఆయన ఇంగ్లీష్ చదువులు పిల్లలకు వద్దని జాతీయ విద్యాశాలలో పిల్లలకు చదువు చెప్పించారు. బ్రాహ్మణ కోడూరులో 8వ తరగతి వరకు చదువుకున్నారు మాధవ పెద్ది సత్యం. ఆ తర్వాత చదువు సాగలేదు. ఆ తర్వాత నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు. మల్లాది సూర్యనారాయణ బృందంలో చేరి
పౌరాణిక నాటకాల్లో నటించారు. పాట పద్యం ఎలా పాడాలో తెలుసుకున్నారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. 6 ఏళ్ల పాటు నాటకాల్లో నటించారు. 1946లో మద్రాస్ విపి హాలులో చెలో ఢిల్లీ నాటక ప్రదర్శన జరిగింది. ఇందులో సత్యం ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఈ నాటకాన్ని చాలా మంది సినిమా దర్శకులు చూశారు. మద్రాసులో అడుగుపెట్టడంతో సినిమాల్లో నటించాలనే కోరిక మొదలైంది. ప్రదర్శన తరువాత 4 రోజులు మద్రాసులోనే మకాం వేసి కొంతమంది దర్శకులను కలిశారు. చివరికి ఆయన కోరిక ఫలించింది. దర్శక నిర్మాత వైవి రావు రామదాసు చిత్రంలో అవకాశం ఇచ్చారు. తమిళ, హిందీ భాషల్లో తీసిన చిత్రం అది. ఇందులో కబీర్ పాత్ర పోషించారు సత్యం. కలకత్తాలోని న్యూ థియేటర్స్ స్టూడియోలో షూటింగ్ జరిగింది. ఈ చిత్రానికి సిఆర్ సుబ్బురామన్ సంగీత దర్శకుడు. తమిళ, హిందీ భాషలు తనకు రాకపోయినా 2 భాషల్లోనూ పాటలు పాడారు మాధవ పెద్ది. రామదాసు చిత్రం పూర్తయిన తరువాత సత్యం స్వగ్రామం తిరిగి వెళ్లిపోదామని అనుకున్నారు. కానీ సుబ్బురామన్, నీ గొంతు బాగుంది, వేషాలు వేయకపోయినా పాటలు పాడవచ్చు, మద్రాసు రా అని సలహా ఇచ్చారు. అప్పటికే తన సోదరుడు గోఖలే మద్రాసులో ఉండడంతో ఆయన ఇంట్లో ఉంటూ సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు మాధవ పెద్ది. లైలా మజ్ను చిత్రంలో నేపథ్య గాయకుడిగా తొలి అవకాశం ఇచ్చారు సుబ్బురామన్. మనచుగాత ఖుదా తోడై అనే పాటను పాడారు. విజయ సంస్థ చిత్ర నిర్మాణం ప్రారంభించి నటీనటులను తీసుకున్నప్పుడు మాధవ పెద్ది సత్యంను కూడా తీసుకున్నారు, వేషాలు వేయడానికి, పాటలు పాడడానికి. ఆ సంస్థ నిర్మించిన షావుకారు చిత్రంలో పిచ్చన్న పాత్ర పోషించారు సత్యం. సాధుతత్వం కలిగిన ఆ పాత్ర మారిపోవురా కాలం, ఇంతేనన్నా నిజం ఇంతేనన్నా, పెడదారి పడకే మనస అంటూ పాడిన 3 తత్వాలు ప్రేక్షకుల్ని అలరించాయి. విజయ వారి మాయాబజార్ చిత్రంలో సత్యంలోని గాయకుడిని పూర్తిగా వెలుగులోకి తెచ్చింది. ఎస్వి రంగారావుకు పాడిన వివాహ భోజనంబు పాట ఆయన పేరుకొక ట్రేడ్ మార్కులా నిలిచింది. దాంతో రంగారావుకు మాధవ పెద్ది పాడితేనే రమ్యంగా ఉంటుందనే ఖ్యాతి పెరగడంతో సతీ సావిత్రి, బంగారు పాప, దీపావళి, కృష్ణలీలలు తదితర చిత్రాల్లో వీరి కంఠమే ఎస్వి రంగారావుకు వంతపాడింది. ఇక అక్కడి నుంచి సత్యం నేపథ్య గాయకుడిగా స్థిరపడి ఎన్నో పాటలు, పద్యాలు పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 3000కు పైగా పాటలు పాడారు. సౌధామిని చిత్రంలో హీరో అక్కినేనికి, ముందడుగు సినిమాలో కథానాయకుడు జగ్గయ్యకు పాటలు పాడారు సత్యం. హాస్యనటుడు రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు తదితరులకు ఎన్నో సరదా పాటలు పాడి ఏ తరహా పాటనైనా పాడగల సత్తా ఉందని నిరూపించుకున్నారు మాధవ పెద్ది. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్తా గుబల్ సిగరెట్టు అంటూ రేలంగికి రాముడు భీముడు చిత్రంలో సరదాగా పాడినా, అయ్యయ్యో చేతుల డబ్బులు పోయనే అంటూ కులగోత్రాల్లో పిఠాపురంతో కలిసి బావురుమన్న ఆ గొంతుకే చెల్లింది. ఇలా సరదా గీతాలతో పాటు ఎన్నో పౌరాణిక చిత్రాల్లో పద్యాలు ఎన్నింటినో తన కంచు కంఠంతో పాడి బళి అనిపించుకున్నారు. సినిమాల్లో గాయకుడిగా అవకాశాలు తగ్గిన తరువాత మరో గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావుతో కలిసి పాట కచేరీలు చేసి శ్రోతలను అలరించారు. నిజం చెబితే నమ్మరు అనే చిత్రానికి మాధవ పెద్ది సత్యం సంగీత దర్శకత్వం వహించారు. 3 పాటల్లో రికార్డు కూడా చేశారు. కొంత షూటింగ్ జరిగిన తరువాత ఆ సినిమా ఆగిపోయింది. దాంతో సత్యం నిరుత్సాహపడి సంగీత దర్శకత్వం వద్దని అనుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం చిత్రంలో సంకురాత్రి పండగొచ్చేరో పాట పాడి 75 ఏళ్ల వయసులోనూ తన గొంతుకు వార్ధక్యం లేదని నిరూపించుకున్నారు మాధవ పెద్ది సత్యం. ప్రతిరోజు పాట రికార్డింగ్ పూర్తయి ఇంటికి రాగానే ఆ రోజు పాడిన పాట సాహిత్యం, ఏ శృతిలో ఏ గాయకులతో ఎవరి సంగీత దర్శకత్వంలో పాడింది ఓ డైరీలో నోట్ చూసుకునేవారు సత్యం. ఏ నటుడికి ఆ పాట పాడిందన్న వివరాలు కూడా ఆ డైరీలో ఉండేవి. అలా రాసిన తరువాతే భోజనం చేసేవారు. సత్యం గారికి తెలుగు వంటకాలంటే చాలా ఇష్టం. ప్రతి పండుగకి గారెలు కావాలని అడిగేవారు. గోంగూర పులుసు, వెన్న పూస, ఉల్లిపాయ కలిపి తినేవారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినడానికి ఆయన ఒప్పుకునేవారు కాదు.
తను, భార్య, 2 పిల్లలు నేల మీద పీటలు వేసుకుని కూర్చుని భోజనం చేసేవారు. ఫ్రిడ్జ్లో కంటే కుండలో నీళ్లు తాగడానికి సత్యం గారు ఇష్టపడేవారు. ఆయనకి క్రమశిక్షణ అంటే ప్రాణం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పిల్లలకు చెప్పేవారు. ప్రభుత్వ పరంగా ఎటువంటి అవార్డులు రాకపోయినా సత్యం గారు బాధపడేవారు కాదు. 1999లో ఆయన సతీమణి ప్రభావతమ్మ గారు మరణించారు. 2000 సంవత్సరం డిసెంబర్ 18న వివాహ భోజనంబు అంటూ వీణుల విందు చేయడానికి బళి 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 దేవ బాగున్నదయా నీమాయ అంటూ పరలోకానికి పయనించారు మాధవపెద్ది సత్యం గారు. ఆయనకు 2 పిల్లలు. కుమారుడి పేరు వెంకటనారాయణమూర్తి, కూతురి పేరు ఉండవల్లి నాగలక్ష్మి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.